అనుదిన వాక్య ధ్యానము. ఈరోజు పాఠ్యభాగము లూకా సువార్త 3వ అధ్యాయము. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీల గలవాడు ఏమి లేని వానికి ఇయ్యవలననియు, ఆహారము గలవాడు అలాగే చేయవలననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సహోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసి ఉన్నవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలికి, హేలి మత్తాతుకు, మత్తాతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యున్నాకు, యున్నా యోసేపుకు, యోసేపు మత్తతియాకు, మత్తతియా ఆమోసుకు, ఆమోసు నహూముకు, నహూము ఎస్లీకి, ఎస్లీ నగ్గాయికి, నగ్గాయి మయాతుకు, మయాతు మతాతియాకు, మతాతియా సిమియాకు, సిమియా యోసేకుకు, యోసేకు యోదాకు, యోదా యహన్నాకు, యహన్నా రేసాకు, రేసా జెరుబ్బాబేలుకు, జెరుబ్బాబేలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరీకి, నేరీ మెల్కీకి, మెల్కీ అద్దీకి, అద్దీ కోసాముకు, కోసాము ఎల్మాదాముకు, ఎల్మాదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయేజెరుకు, ఎలీయేజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు, మెలేయా మొన్నాకు, మొన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు,
దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు సల్మానుకు, సల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరేసుకు, పెరేసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయుకు, రయు పెలేగుకు, పెలేగు హెబేరుకు, హెబేరు షేలాహుకు, షేలాహు కెయీనానుకు, కెయీనాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవాహుకు, నోవాహు లెమేకుకు, లెమేకు మెతుషలాకు, మెతుషల హనోకుకు, హనోకు ఎరేదుకు, ఎరేదు మహలాలేలుకు, మహలాలేలు కెయీనానుకు, కెయీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము.